అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను పారాలైసిస్ గురించి చెప్తానండి. పారాలైసిస్ అనేది ఎందుకొస్తది మనకి? ఈ పారాలైసిస్ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి మనకి అనేది చెప్తానండి. పారాలైసిస్ అనేది యూజువల్‌గా ఏంటంటే లాస్ ఆఫ్ మజిల్ ఫంక్షన్ అనేసి అంటాము. అంటే ఎయిదర్ 1 ఆర్ మోర్ గ్రూప్ ఆఫ్ మజిల్స్ అంటే మన బాడీలో ఒక్క పార్ట్ లేదా దానికంటే ఎక్కువ గ్రూప్ ఆఫ్ మజిల్స్ ఏవైతే కనెక్టివిటీ ఉంటుందో అక్కడ మనకి డ్యామేజ్ అనేది జరిగినప్పుడు మనకి ఈ మజిల్ ఫంక్షనింగ్ అనేది లాస్ అయిపోయినప్పుడు మనకి పారాలైసిస్ అనేది రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో బేసికల్‌గా మనకి ఇది ఏంటంటే పారాలైసిస్ రావడానికి ఒక పర్టిక్యులర్ కాజ్ అంటూ ఏది ఉండదు. రకరకాల రీజన్స్ వల్ల ఏదైనా ఎలాంటి రీజన్ వల్లనైనా వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్‌తో సఫర్ అవుతున్న వాళ్ళలో కానివ్వండి, షుగర్, డయాబెటిస్‌తో సఫర్ అవుతున్న వాళ్ళలో కానివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, ఏమైనా ట్రామా కానీ, ఏదైనా ఇంజ్యూరీ అయినా కానివ్వండి, హెడ్‌కి ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, వాటి వల్ల మనకి ఏ రీజన్ వల్లనైనా వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో బేసికల్‌గా మనకిది ఈ మనకి ఏదైతే పారాలైసిస్ అనేది ఉందో సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనకి కంప్లీట్‌గా డ్యామేజ్ టు ద స్పైన్, డ్యామేజ్ టు ద బ్రెయిన్, కంప్లీట్‌గా మనకి ఏంటంటే ఒక మొత్తం బాడీ అంతా హోల్ బాడీ అయినా పారాలైసిస్ వచ్చే అవకాశం ఉంటది. లేదు అంటే కనుక ఎయిదర్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ అయినా పారాలైసిస్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద బాడీ పారాలైసిస్‌తో సఫర్ అవుతూ ఉంటారు. సో అంటే కంప్లీట్‌గా వన్ సైడ్ ఆఫ్ ద బాడీ మజిల్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే మజిల్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోతుందో అప్పుడు మనకి కంప్లీట్‌గా ఆ సైడ్ అనేది ఏ సైడ్‌కైతే ఎఫెక్ట్ అవుతాయో ఎయిదర్ రైట్ సైడ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎయిదర్ లెఫ్ట్ సైడ్ అయినా అవ్వచ్చు. సో ఏ సైడ్ అయితే మనకి ఎఫెక్ట్ అవుతుందో మనకి మజిల్ ఫంక్షనింగ్ లాస్ అనేది ఏ సైడ్ అవుతుందో ఆ సైడ్‌కి మనకి ఈ పారాలైసిస్ అనేది వచ్చే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుందన్నట్టు. సో సింప్టమ్స్ వచ్చేసి మనకి పెయిన్ ఉంటుంది, టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, నమ్‌నెస్ ఉంటుంది, ట్విచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. నెక్స్ట్ మనకి బాడీలో బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనకి వన్ సైడ్ పారాలైసిస్ రావడం వల్ల ఇంకో సైడ్ ఏదైతే ఉంటుందో పారాలైసిస్ అవ్వకుండా ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ బావుంటుంది. కానీ పారాలైసిస్ అయిన సైడ్‌కి ఏదైతే ఉంటుందో దానికి బ్యాలెన్సింగ్ అనేది ఉండదు కాబట్టి వన్ సైడ్‌తో బ్యాలెన్సింగ్ చేయలేం కాబట్టి ఇంబాలెన్స్ ఆఫ్ ద బాడీ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇలాంటి సింప్టమ్స్ అనేటివి మనకి పారాలైసిస్‌లో కనిపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటారో వాళ్ళకి బెస్ట్ మెడిసిన్స్ అంటే గనుక హోమియోపతిలో ఉన్నాయండి. యూజువల్‌గా మనకేంటంటే హోమియోపతి మెడిసిన్స్ అనేటివి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్. మనకి 0% సైడ్ ఎఫెక్ట్ లేని మందులు. దాంతో పాటు మనకేంటంటే ఈ మందులు అనేటివి కంప్లీట్‌గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్. అంటే చెట్ల నుంచి తయారు చేసిన మందులు కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లమ్‌కైనా ఓన్లీ పారాలైసిస్ ప్రాబ్లమ్‌కనే కాదు. జాయింట్ పెయిన్స్‌కైనా కానివ్వండి, డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్‌కైనా కానివ్వండి, ఏ ప్రాబ్లమ్‌కైనా కూడా సైనసైటిస్, మైగ్రేన్, టాన్సిల్లైటిస్, అడినైటిస్ ఇటువంటి ఏ ప్రాబ్లమ్‌కైనా కానివ్వండి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక హోమియో మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ దీంతో పాటు మనం పంచకర్మ థెరపీ అనేది చేయించుకోవాలి. పంచకర్మ థెరపీ అనేది ఏంటంటే ఇది మనకి మెడికేటెడ్ హెర్బల్ పౌడర్స్ తోటి, హెర్బల్ ఆయిల్స్ తోటి మనకి బాడీకి మసాజ్ లాగా చేయడము, అది చేసి దీంట్లో మనకి సెట్టింగ్స్ లాంటివి ఉంటాయి. దాంతో పాటు మన బాడీకి స్టీమ్ ఇవ్వడం కానివ్వండి, ఇటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి మజిల్ అబ్స్ట్రక్షన్ కంప్లీట్ మజిల్ ఫంక్షన్ ఎక్కడైతే లాస్ అయి ఉంటుందో అక్కడ మళ్ళీ న్యూరాన్స్ అనేటివి యాక్టివేట్ అవ్వడానికి ఈ థెరపీ అనేది హెల్ప్ అవుతుంటుంది. దాంతో పాటు మనం కొంచెం కోర్స్ లాగా మెడిసిన్స్ అనేటివి యూజ్ చేసుకోవాలి. సో ఇలా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే గనుక ఎవరైనా సఫర్ అవుతుంటే గనుక ప్రాపర్‌గా రికవరీ అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అయితే కనుక మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థాంక్ యూ సో మచ్.